హలో, నేను విజయ హాస్పిటల్ నుంచి రాజశేఖర్ గారైనా మాట్లాడేది? ఎస్. డాక్టర్ గారు ఒకసారి కలవమన్నారు. మీ తమ్ముడి విషయం గురించి అర్జెంటుగా మీతో ఏదో మాట్లాడాలట. అలాగా? అవునండి. వెంటనే బయలుదేరుతాను. నేను నమ్మను. మీ టెస్టులోనే ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతుంది. అరే, ఇప్పటిదాకా ఎప్పుడు జలుబు జ్వరం అని కూడా ఎరగడు. అలాంటిది నా తమ్ముడికి ఇలాంటి జబ్బు ఉందంటే నేను నమ్మలేకపోతున్నాను డాక్టర్ గారు. మీరే కాదు మిస్టర్ రాజశేఖర్, న్యూరో సర్జన్ గా 30 సంవత్సరాల అనుభవం ఉన్న నేనే నమ్మలేకపోతున్నాను. మీ తమ్ముడు తన వదిలిన గురించి ఆలోచించి ఆ టెన్షన్లో స్పృహ తప్పిపోయాడనే నేను అనుకున్నాను. ప్రోటీన్ టెస్టులు అన్నీ చేయించాను. రిజల్ట్స్ వచ్చాక చూస్తే ఈ డిసీజ్కున్న దుర్గుణం ఏమిటంటే చివరి వరకు వ్యాధి లక్షణాలు బయటపడవు. లోపలే మెదడును తొలిచేస్తుంది. ప్లీజ్ డాక్టర్, మీరు తలుచుకుంటే ఏమైనా చేయగలరు. గుడ్డి తీసి గుడ్డు పెడుతున్నారు. చనిపోయాడని మనిషికి ప్రాణం పోస్తున్నారు. కావాలంటే ఫారెన్ నుంచి స్పెషలిస్ట్ రప్పించండి, లేదా విజయ్ని ఫారెన్ కి తీసుకెళ్దామన్నా రెడీ. నా ఆస్తంతా పోయినా పర్వాలేదు. నా తమ్ముడి బతికించండి. ప్లీజ్ సేవ్ మై బ్రదర్ డాక్టర్, ప్లీజ్ సేవ్ మై బ్రదర్. లక్షల్లో ఏ ఒక్కరికో వచ్చే వ్యాధి మీ తమ్ముడికి వచ్చింది. ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది. ఎనీ టైం మెదడులో నరాలు చిట్లిపోయి సడన్ గా ఏదో ఒక రోజు అతను ఏమండి, ఏంటి ఇలా వర్షంలో తడుస్తున్నారు? ఏమైందండి? ఏమండి మిమ్మల్ని? విజయ్. ఓ, విజయ్ రిజల్ట్స్ గురించా? మన విజయ్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడండి. పరీక్షలో పాస్ అయ్యాడు, కానీ జీవితంలో ఫెయిల్ అయ్యాడు కస్తూరి. ఏమిటండి, ఏంటి మీరనేది? చూడండి. అమ్మా కస్తూరి, బాగున్నావా తల్లి? నీకు ఇష్టమని సున్నుండలు చేయించుకొచ్చాను. ఇదిగో లోపల పెట్టు. అలాగే అమ్మా. పిల్లలు చదువులయ్యాక ముహూర్తాలు పెట్టుకుందాం అన్నావుగా, అందుకని నిశ్చితార్థానికి అన్ని ఏర్పాట్లతో వచ్చేసాం. అయ్యా, పంచాంగం ప్రకారం 15 వారం రోజుల్లో అద్భుతమైన ముహూర్తం ఉంది. పెళ్లికి అప్పుడే తొందర ఉంది పిన్ని. తొందరంటే తొందరే లేదు, కానీ అనుకున్నా ఆలస్యం ఎందుకు అని వాళ్ళ ఉద్దేశం కదంటీ. నువ్వెలా చెప్తే అలాగే తల్లి. రెండు వైపులా పెళ్లి పెద్దవు నువ్వే కదా. ఇప్పుడు కాకపోతే ఇంకో సంవత్సరం తర్వాత జరిపిద్దు గాని. అందుకే ఇప్పుడు నిశ్చితార్థం చేసేసుకున్నావు అనుకో, ఆ తర్వాత ఎప్పుడు నువ్వు అంటే అప్పుడే పెళ్లి జరిపించచ్చు. మాట్లాడు వింటమా. నాకు పెళ్లి ఇష్టం లేదు పిన్ని. ఏంటోదనా, జోక్ చేస్తున్నావా? కాదు, నిజమే చెప్తున్నాను. ఈ పెళ్లి జరగటం నాకు ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? మొన్ననేగా అన్నతో చెప్పి పెళ్లి ఓకే చేస్తానన్నావు. ఇంతలో ఏమైంది? మాట్లాడుదనా. దీని మాటలు నువ్వేం పట్టించుకోకు బాబు. మా గీతని ఇష్టపడింది నువ్వు. నీ పెళ్లి జరిపించాల్సింది మీ అన్నయ్య. కాదనడానికి మధ్యలో ఇదెవరు? నా భార్య, ఈ ఇంటికి యజమానురాలు. కస్తూరి నిర్ణయమే నా నిర్ణయం. అది కాదు అల్లుడు గారు, విషయం ఏమిటంటే అన్ని విషయాలు నాకు తెలుసు. ఇంకా వాదనలు అనవసరం. అందుకే
ముందుగా కబురు పెట్టి వద్దాం అక్క అని చిలక్క చెప్పినట్టు చెప్పా విన్నావా? నా కూతురు నా మాట జబదాడదయ్యా అని ఎగేసుకు వచ్చావు. ఇప్పుడు ఏమైంది? మేడ పెట్టి బయటికి గంటం తప్ప జరగాల్సిన అవమానం అంతా జరిగిపోయింది. ఇంకెందుకు ఇక్కడ? ఈ రోజు నాకు చేసిన అవమానానికి ఏదో ఒక రోజు నువ్వింతకింత అనుభవించేలా చేస్తాను. పదరా. నడా. చిన్నబాబు, ఏమిటిది? ఎక్కడికి వెళ్తున్నావు చిన్నబాబు? నా ఇష్టం వచ్చిన చోటుకి వెళ్తాను. అడగడానికి నువ్వెవరు? వదినగా కాదు, నిన్ను ఓ తల్లిగా ప్రేమించాను, ఓ దేవతలా పూజించాను. అలాంటి నాకు ఇంత ద్రోహం చేశావంటే నీ నిజ స్వరూపం ఏంటో నాకిప్పుడు అర్థమైంది. ఇన్నాళ్ళు నువ్వు చూపించిన మంచితనం అంతా నాటకం, నా మీద నువ్వు కురిపించిన ప్రేమంతా అబద్ధం. గీత ఇంటి కోడలైతే నీతో సమానంగా ఎక్కడ సుఖపడిపోతుందో అని నీకు కుళ్ళు. అందుకే అందుకే ఈ పెళ్లి చెడగొట్టావు. నీ కడుపులో ఇంత విషయం దాచుకున్నావు కాబట్టి కడుపులో బిడ్డ కడుపులోనే ఏ ఆగిపోయావే? కొట్టు కొట్టు. ఓహో, కొట్టడానికి కూడా ఆవిడ గారి పర్మిషన్ కావాలా? రక్తం పంచుకు పుట్టిన తమ్ముడు కంటే నిన్న కాక మొన్నొచ్చిన ఈ పిల్లనికి ఎక్కువైపోయిందా? విజయ్ విజయ్, నువ్వేం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? ఇదేనా నువ్వు మమ్మల్ని అర్థం చేసుకుంది? బాగా అర్థం చేసుకున్నాను మిస్టర్ రాజశేఖర్. ఇప్పుడిక నేనేంటో మీకు అర్థమయ్యేలా చేస్తాను. ఇది మీ ఇల్లు కాబట్టి గీతను ఈ ఇంటి కోడలుగా రాకుండా మీరు ఆపగలిగారేమో కానీ నేను ఆ ఇంటికి అల్లుణ్ణి కాకుండా మీరు కాదు, ఆ దేవుడు కూడా ఆపలేడు. ఇట్స్ మై ఛాలెంజ్. విజయ్ 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 చిన్నబాబు, తెలియక నిన్ను అనరాని మాట్లాడినాను. నన్ను క్షమించు. మిమ్మల్ని అందరినీ నేను ఏప్రిల్ ఫుల్ చేస్తే ఆ దేవుడు నన్ను నిజంగానే ఫుల్ చేశాడు. విజయ్ 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 ఏమిటి బాబు, ఏదో మాట్లాడాలని వచ్చి మౌనంగానే ఉండిపోయా. ఎలా చెప్పాలో తోచడం లేదు. ఇలాంటి సమస్య వస్తుందని కల్లో కూడా ఊహించలేదు.
కస్తూరికి ఎప్పటికీ పిల్లలు పుట్టరని డాక్టర్లు చెప్పారు. అయినా బాధపడలేదు. నా తమ్ముడు నాకున్నాడు కదా, వాళ్ళు నా వారసుని చూసుకుందాం అనుకున్నాను. కానీ ఇప్పుడు నాకు బిడ్డలు లేకుండా చేసిన ఆ దేవుడు నేను బిడ్డలా చూసుకునే నా తమ్ముడిని కూడా నాకు దూరం చేశాడు. ఈ పరిస్థితుల్లో మా వంశం నాతోనే అంతమైపోకుండా ఉండాలంటే నేను రెండో పెళ్లి చేసుకోవాలి. ఈ విషయంలో నాకు మీ సహాయం కావాలి. ఇందులో మేము చేయగలిగేది ఏమన్నా బాబు? మీ రెండో కూతురు గీతని నాకిచ్చి పెళ్లి జరిపించండి. నేను బయట సంబంధం చేసుకోలేక కదా, కానీ ఆ వచ్చే అమ్మాయి వల్ల కస్తూరికి కొత్త సమస్యలు వచ్చి పడచ్చు. అదే గీత అయితే కస్తూరికి చెల్లెలే కాబట్టి ముందు ముందు ఏ సమస్య రాకుండా ఉంటుంది. ఏమ్మా బాగున్నావా? కొత్త దంపతులు వచ్చారు, ఆరతిద్దు గాని రామ్మా.